బాగున్నాయి. తమన్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అంతా 5 స్టార్, అన్ని అంతా ఎక్సలెంట్ గా ఉంది. ఎస్పెషల్లీ బాలయ్య బాబు యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. తమన్ మ్యూజిక్, డిఓపి, కలర్ గ్రేడింగ్, బాబీ డైరెక్షన్ అంతా చాలా ఎక్సలెంట్ గా ఉంది. తిరుగుతూనే ఉంది మైండ్ లో. వర్త్ వాచింగ్. కంపేర్ సినాప్సిస్ చాలా రెగ్యులర్ ప్యాటర్న్ మూవీ. స్టోరీ లైన్ అంతా ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. నరసింహనాయుడు పార్ట్ 2 అనుకోవచ్చు. అప్పుడు 90s కిడ్స్ అప్పుడు చూసినప్పుడు ఈ సెకండ్ జనరేషన్ కి నరసింహనాయుడు లాగా ఉంటుంది సినిమా. 100%. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు చాలా బాగుంది, చాలా బాగుంది. 100%. ప్రతి సీన్ కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి సీన్ కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది జస్ట్ లైక్ దట్ వెళ్ళదు స్టోరీ. యూ విల్ గ్రాప్ దట్ అటెన్షన్ కంపల్సరీ ఉంటుంది ఆ సీన్ పైన. ఇది ఐ థింక్ నరసింహనాయుడు 2 అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అసలు నాకు తెలిసి ఒక 2-3 డేస్ ఉంటుంది నా మైండ్ లో. బ్యాక్గ్రౌండ్ కాన్స్టెంట్ గా తిరుగుతుంది ఇంకా ఇప్పటికి. 100% వర్త్ వాచింగ్. ఇప్పుడు గేమ్ చేంజర్ తో కంపేర్ చేస్తే మాత్రం 100% నాకు డబ్బులకి న్యాయం జరిగింది. ప్రాబ్లీ అంటే ఇప్పుడు దీనికి లిమిటేషన్ లేదు. ఇంకా ఇప్పుడు ఇంకో సినిమా ఫెయిల్ అయిపోయిందంటే ఇది పోతూనే ఉంటుంది. ఇంకా దీనికి లిమిటేషన్ లేదు, ఇక్కడ ఆగదు. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం లేవు కాబట్టి అట్లీస్ట్ ఇంకో 2 వీక్స్ నడుస్తుంది గ్యారంటీగా. బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు. దాంతో పాటు ఎమోషనల్ స్టోరీ కూడా పెట్టారు. చాలా మంది ఏమంటారంటే మన బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు, బ్రెయిన్ కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్ అని చెప్పట్లేదు కానీ బాగుంది. మన ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడడానికి కూడా బాగున్నాడు మనిషి. తమన్ అసలు ఏమో బాలయ్య బాబు వస్తే కొట్టేసా బీజం అన్నట్టు కొట్టాడు తమన్. అసలు బాలయ్య బాబు సాల్లాట అన్నట్టు సాగ కొట్టాడు బీజం. అయితే ఒక ఎమోషన్ ఉంది. అంటే లవ్ ట్రాక్లు ఇవి సాంగ్లు ఏవో కొద్దిగా పెట్టారు. ఫస్ట్ ఓకే పర్లే, ఓకే కొంత వరకు ఉండాలి. 2 సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. ఎమోషన్ ఫస్ట్ హాఫ్. ఎలివేషన్స్ మాత్రం క్రేజీ. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, మాస్ అసలు ఊర మాస్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఎమోషన్స్ స్టోరీస్ రావడం వల్ల కొద్దిగా డెల్ అవుతుంది. కాసేపు ఒక లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ ఓవరాల్ గా అయితే ఒక మంచి మూవీ, హిట్ మూవీ అంతే. సూపర్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాను. ఫ్యాన్స్ కి మాత్రం బ్లాక్ బాస్టర్ అనిపించేస్తుంది. మామూలు హిట్ మూవీ. అన్ని హైలైట్స్ అండి బాబు. అసలు ఏది హైలైట్ అని చెప్పలేను, అన్ని హైలైట్ లానే ఉంటది. సినిమా అయితే అదిరిపోయింది అసలు నిజంగా. ఇంటర్వెల్ ట్యాగ్ సూపర్ ఉందండి. అసలు బీజిఎం అదిరిపోయింది. ఏం లేదు ఇంకా చెప్పడానికి. సాంగ్స్ ఏం లేవండి పెద్ద, కానీ సినిమా అయితే చాలా బాగుందండి. అసలు అటు ఇటు చూడడానికి లేదు. సెంటిమెంట్ కూడా పాప సెంటిమెంట్ అవసరం. పాప యాక్షన్ అసలు సూపర్. ఆమె ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతుంది ఆమె ఎంత బాగా చేసింది అనేది. పాప ఎక్స్ప్రెషన్ లోనే కనబడుతుంది. సినిమా సూపర్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది.